హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్. సో ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అనే చాప్టర్ నేర్చుకుందాం స్టూడెంట్స్. ఇది మనకి 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి 9th చాప్టర్ అనమాట. సో చాప్టర్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. ఓకే స్టూడెంట్స్, ఇది మన ప్రజెంట్ చాప్టర్ నేమ్ అనమాట. సో ఈ చాప్టర్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో దీనికంటే ముందు ఒకసారి మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఒకసారి మనం ఓవర్వ్యూలా చూద్దాం స్టూడెంట్స్. సో ఈ చాప్టర్ మనకి చూసుకుంటే కనుక సో ఇక్కడ యాక్టివిటీ 1 ఉంది, టెస్టింగ్ ద మెటీరియల్ టు నో విచ్ అలౌస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్ అనమాట. సో ఒక మెటీరియల్ని టెస్ట్ చేయడం అనమాట, దాని గుండా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందా లేదా అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అనమాట. సో లిక్విడ్స్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో తర్వాత టెస్టింగ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ యొక్క ఎలక్ట్రికల్ అని టెస్ట్ చేస్తాం అనమాట. దానికోసం ఒక అపార్టస్ లాగా మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. సో దాని తర్వాత వచ్చేసి ఎల్ఈడి గురించి అండ్ వెన్ డూ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఎప్పుడు మనకి లిక్విడ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, ఏ సిచ్యువేషన్స్లో అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. సో అట్లానే కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. సో ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల వచ్చే కెమికల్ ఎఫెక్ట్ ఏంటి అని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోలైటిక్ సెల్ అనమాట. సో ఫస్ట్ సెల్ ఎవరు చేశారనేది కూడా డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మేక్ యువర్ ఓన్ సెల్. సో మనంతట మనం ఒక సెల్ని తయారు చేసుకోవడం ఎట్లా. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి. సో ఒక ల్యాబ్ యాక్టివిటీ చేస్తాం. సో ఎలక్ట్రోప్లేటింగ్ మనం చేయాలంటే ఎట్లా చేయొచ్చు అని. సో తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్ వల్ల యూజెస్ ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది మనం నేర్చుకోబోయే మొత్తం చాప్టర్. సో ఈ చాప్టర్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. ఈ చాప్టర్కి సంబంధించిన ఓవర్వ్యూ స్టూడెంట్స్. ఓవర్వ్యూ మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అనేది మనం నేర్చుకోబోయే చాప్టర్ అనమాట. సో ఒక్కొక్కసారి మనం న్యూస్ పేపర్స్లో కొన్ని న్యూస్ వింటూ ఉంటాం. సో ఫార్మర్స్ ఎవరైతే వ్యవసాయం చేసే రైతులు ఉంటారో కరెంట్ షాక్ కొట్టి చేలో లేదంటే చెరువుల దగ్గర చనిపోయారు అని. సో వాటర్ పంప్స్ దగ్గర ఎలక్ట్రిక్ షాక్స్ కొట్టాయని. సో అట్లానే మనం ఎప్పుడైనా సరే ఇంట్లో వాటర్ హీటర్స్ ఉన్నప్పుడు సో వాటిని తడి చేతులతో ముట్టుకుంటుంటే లేదంటే వాటిని టచ్ చేస్తుంటే మన పేరెంట్స్ మనల్ని వార్న్ చేస్తారు. సో వెళ్ళొద్దు, ముట్టుకోవద్దు, జాగ్రత్త అని. సో ఎందుకని వెట్ హ్యాండ్స్తో తడి చేతులతో మనం ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని టచ్ చేయొద్దు అని అంటారు. సో ఎందుకు అది డేంజర్ అంటారు అనే విషయాన్ని ఈ చాప్టర్ ఎండింగ్లో మనం తెలుసుకోబోతాం స్టూడెంట్స్. ఓకేనా. సో అంతకుముందు క్లాసెస్లో మనం ఏం చదువుకున్నామంటే కనుక సో ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉందో ఈ కరెంట్ కొన్ని మెటీరియల్స్ గుండా పాస్ అవుతుంది అనమాట. సో వాటిని మనం కండక్టర్స్ అని అంటాం. సో కొన్ని మెటీరియల్స్ గుండా పాస్ అవుతుంది అనమాట. సో వాటిని మనం ఇన్సులేటర్స్ అంటాం, లేదంటే పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా. సో మనం అంతకుముందు డిస్కస్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడా సాలిడ్ స్టేట్ మెటీరియల్ అంటే సాలిడ్ మెటీరియల్స్ అనమాట. అంటే ఒక ఐరన్ పీసో, ఐరన్ రాడ్, లైక్ దట్ కాపర్ వైరో ఏదైనా కానీ అవన్నీ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. సో మీకు సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ అంటే తెలుసు కదా, ఆబ్వియస్గా మీకు తెలుసు, మీరు 8th క్లాస్కి వచ్చారు కాబట్టి. సో అయితే అలాగే ఒక మెటీరియల్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతుందా లేదా ఎలా టెస్ట్ చేస్తాం. సో దానికి ఒక టెస్టర్ ఉంది, ఒక టెస్టింగ్ కిట్ ఉంది. సో అదే ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. సో టెస్టింగ్ ద మెటీరియల్ టు నో విచ్ అలౌస్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. సో ఆ మెటీరియల్ గుండా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయడానికి మన దగ్గర ఒక టెస్టింగ్ కిట్ ఉంది స్టూడెంట్స్. సో అది ఇట్లా ఉంటుంది అనమాట. సో ఒక బల్బ్ ఉంటుంది, అట్లానే ఒక బ్యాటరీ ఉంటుంది, అట్లానే కాపర్ వైర్స్ ఉంటాయి, అట్లానే ఒక వుడెన్ బోర్డు ఉంటుంది, సో అట్లానే ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది. సో ఇట్లా దీన్ని మనం తయారు చేస్తాం స్టూడెంట్స్. ఓకేనా. సో ఇట్లా తయారు చేసినప్పుడు సో ఇక్కడ మనం ఈ సేఫ్టీ పిన్ ఏదైతే ఉందో ఈ సేఫ్టీ పిన్ ఇక్కడ తీసుకొచ్చి టచ్ చేస్తే సో అప్పుడు సర్క్యూట్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో క్లోజ్డ్ సర్క్యూట్ అయినట్టు అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. సో బల్బ్ గ్లో ఎందుకు అవుతుందంటే సో దీంట్లోంచి కరెంట్ ఇట్లా వస్తుంది, పాస్ అవుతుంది, అండ్ ఇక్కడ కనెక్షన్ ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఈ సేఫ్టీ పిన్ గుండా
కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఎందుకంటే సేఫ్టీ పిన్ అనేది మెటల్ కాబట్టి. సో ఆబ్వియస్గా పాస్ అవుతుంది. పాస్ అయ్యి ఇట్లా వచ్చి ఇట్లా బల్బ్ దగ్గరికి వస్తుంది. సో బల్బ్ దగ్గరికి వచ్చాక బల్బ్లో మనకి ఫిలమెంట్ ఉంటుంది అనమాట. సో ఆ ఫిలమెంట్ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల హీట్ అవుతుంది అనమాట. సో ఎలక్ట్రిక్ కరెంట్కి హీటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంది. సో ఆ ఫిలమెంట్ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల హీట్ అయ్యి హై టెంపరేచర్స్ హీట్ అయిపోయింది అనమాట. సో అప్పుడు అది గ్లో అవ్వడం స్టార్ట్ చేసేది. అట్లా మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది స్టూడెంట్స్. ఇది మనకి జరిగే యాక్చువల్ ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ ఈ సేఫ్టీ పిన్ బదులు మనం డిఫరెంట్ మెటీరియల్స్ పెట్టి ట్రై చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం డిఫరెంట్ మెటీరియల్స్ పెట్టినప్పుడు కూడా ఈ బల్బ్ కనుక గ్లో అయితే దాని అర్థం ఏంటంటే ఆ డిఫరెంట్ మెటీరియల్స్ గుండా కూడా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది అని అర్థం. ఒకవేళ డిఫరెంట్ మెటీరియల్స్ పెట్టినప్పుడు బల్బ్ గ్లో అవ్వట్లేదు అంటే ఆ పెట్టిన మెటీరియల్ గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వట్లేదే మనకి అర్థం స్టూడెంట్స్. ఓకేనా, దట్ ఈస్ ద సిచ్యువేషన్ అనమాట. సో ఈ రెండింటి మధ్య మనం డిఫరెంట్ మెటీరియల్స్ ఇక్కడ సేఫ్టీ పిన్ బదులు ఇంకా ఏదో ఒకటి ప్లాస్టిక్ది కానీ వుడెన్ది కానీ ఏదో ఒకటి పెట్టినప్పుడు బల్బ్ గ్లో అవుతుందా లేదా అనేది మనం చెక్ చేస్తాం అనమాట. సో దాన్ని బట్టి మనం ఒక కంక్లూజన్కి వస్తాం అనమాట. ఓకే, ఈ మెటీరియల్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది, ఈ మెటీరియల్ కూడా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుందని. సో పాస్ అవుతుంది అంటే దాన్ని ఏమో గుడ్ కండక్టర్ అంటాం. గుడ్ కండక్టర్ అలౌ చేస్తుంది అనమాట. పూర్ కండక్టర్, సో ఇన్సులేటర్ అని కూడా అనొచ్చు స్టూడెంట్స్, ఆర్ పూర్ కండక్టర్ కూడా. ఎందుకు ఇన్సులేటర్ని ఎక్కువ యూజ్ చేయమంటే, సో ఇన్సులేటర్స్ కూడా అంటే ఇన్సులేటర్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కండక్టర్స్లా మారుతాయి అనమాట. కరెంట్ని పంపిస్తాయి, బట్ ఎక్కువ పంపించకపోయినా కొంచెం పంపిస్తాయి. సో అందుకే వాటిని ఇన్సులేటర్స్ అనే బదులు పూర్ కండక్టర్స్ అంటాం అనమాట. డస్ నాట్ అలౌ. అది జరిగే మొత్తం సిచ్యువేషన్ స్టూడెంట్స్. ఓకే, సో దట్ ఈస్ ద కేస్. ఇక్కడ మనం పెన్సిల్, డ్రాయింగ్ స్కేలు ఇంకా డిఫరెంట్ ఏది ఉంటే అది మీరు పెట్టి చెక్ చేయొచ్చు అవన్నీ కూడా కండక్టర్సా కాదా అని. ఓకే స్టూడెంట్స్, పేపర్ క్లిప్, రబ్బర్ ఎరైజరు, పీస్ ఆఫ్ పేపరు, డ్రింకింగ్ స్ట్రా, పీస్ ఆఫ్ చాక్, అట్లా మీకు దొరికే పెన్సిల్, గ్రాఫైట్, సో ఇలాంటివన్నీ పెట్టి చెక్ చేయండి. సో అక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుందా లేదా, బల్బ్ అనేది వెలుగుతుందా లేదా, వెలిగితే అవి కండక్టర్స్, వెలగపోతే అవి ఇన్సులేటర్స్. అట్లా మీరు ఒక టేబుల్ తయారు చేసుకోండి. సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట. సో మీ సరౌండింగ్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మ్యాక్సిమం అన్నీ యూస్ చేయండి. సో దట్ మీకు ఏమర్థమవుతుందంటే ఓకే, మన సరౌండింగ్స్లో ఉన్న ఈ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో అవి కండక్టర్స్, ఇవి కండక్టర్స్ కాదు. సో కండక్టర్స్ అంటే ఏమవుతుంది, వాటి గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో అప్పుడు వాటితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అట్లా మీరు ఆబ్జెక్ట్ ఏం పెడుతున్నారు, అట్లానే మెటీరియల్ ఏంటి, నెయిల్ ఉంది, అది ఏ మెటీరియల్ తయారవుతుంది, ఐరన్తో తయారవుతుంది. ఎరేజర్ ఉంది, అది రబ్బర్తో తయారవుతుంది. సో అది మనం పెట్టినప్పుడు బల్బ్ గ్లో అవుతుందా లేదా, సో అది గుడ్ కండక్టరా పూర్ కండక్టరా, అట్లా మీరు చెప్పుకుంటారు స్టూడెంట్స్. సో ఇన్ జనరల్గా వచ్చేప్పటికి ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. మెటల్స్ అన్నీ కూడా ఏంటి, గుడ్ కండక్టర్స్. దట్ ఈస్ ద కేస్ స్టూడెంట్స్. అన్ని మెటల్స్ కూడా గుడ్ కండక్టర్స్ అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ద కేస్. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఏంటి? సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ గివెన్ మెటీరియల్. సో మన దగ్గర ఒక మెటీరియల్ ఉంది, అది వుడ్ మెటీరియల్ అయినా, ప్లాస్టిక్ మెటీరియల్ అయినా, ఐరన్ మెటీరియల్ అయినా, ఏ మెటీరియల్ అయినా, సో ప్రతి మెటీరియల్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది కూడా ఆ మెటీరియల్కి ఉన్న ప్రాపర్టీ అనమాట. So we can say that a material has a good electrical conductivity if it allows electric current to pass through it easily. సో ప్రతి మెటీరియల్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అట్లానే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది కూడా ఒక ప్రాపర్టీ అనమాట ఆ మెటీరియల్కి. అంటే దాని యొక్క ధర్మము, దాని యొక్క నైజము అని చెప్తాం. సో ఒకవేళ ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ కనుక ఎక్కువ ఉంటే ఆ మెటీరియల్కి, ఈ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటే ఆ మెటీరియల్కి ఆబ్వియస్గా ఏమవుతుందంటే ఆ మెటీరియల్ గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది స్టూడెంట్స్. ఒకవేళ ఆ మెటీరియల్ గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆ మెటీరియల్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంది అని అర్థం స్టూడెంట్స్. సో మనం ఒక మెటీరియల్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీని తెలుసుకోవడం ద్వారా సో ఆ మెటీరియల్ గుడ్ కండక్టరా పూర్ కండక్టరా అని మనం డిసైడ్ చేయొచ్చు స్టూడెంట్స్. సో ఫైనల్గా ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఒక ప్రాపర్టీ, మెటీరియల్ యొక్క ప్రాపర్టీ. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువ ఉంటే అవి కండక్టర్స్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ తక్కువ ఉంటే అవి ఇన్సులేటర్స్ ఆర్ పూర్ కండక్టర్ స్టూడెంట్స్. దట్ ఈస్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ ఇదంతా కూడా మెటీరియల్స్ గురించి అండ్ సాలిడ్ స్టేట్లో ఉన్న మెటీరియల్స్ గురించి. సో ఇప్పుడు మన డిస్కషన్ దేని గురించి అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. సో లిక్విడ్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, సో వాటి యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎంత
వాటికి ఎక్కువ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉన్నాయా, తక్కువ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉందా, సో అవి కరెంట్ని పాస్ చేస్తున్నాయా, కరెంట్ని పాస్ చేయట్లేదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. సో ఫస్ట్ యాక్టివిటీలో మనం ఏం చేసామంటే కనుక డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క కండక్టివిటీని మనం టెస్ట్ చేసాం అనమాట. సో ఆ టెస్ట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సాలిడ్సే. ఇప్పుడు మనం లిక్విడ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయో లేదో వాటి యొక్క కండక్టివిటీ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే సో ఒక ఎల్ఈడిని తీసుకుంటాం, ఒక సెల్ తీసుకుంటాం, అలాగే ఒక రబ్బర్ క్యాప్ తీసుకుంటాం. సో దాంట్లో ఒక మనం ఐరన్వి కానీ ఏదో ఒకటి కొన్ని మెటల్ స్ట్రిప్స్ అనేవి ఇట్లా దాంట్లో ఇలా ఇన్సర్ట్ చేస్తాం స్టూడెంట్స్. సో ఇన్సర్ట్ చేసిన ఈ రెండింటికి కూడా మనం వైర్స్ కనెక్ట్ చేస్తాం. అలాగే ఈ రెండింటి మధ్య మనకి 2 మిల్లీమీటర్స్ గ్యాప్ ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ గ్యాప్ 2 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. అట్లా ఈ రెండు ఇన్సర్ట్ చేసిన ఇక్కడ మనకి కొంచెం బౌల్ లాగా ఉంది కాబట్టి అక్కడ ఏదైనా లిక్విడ్ మనం పోయొచ్చు అనమాట. సో మనం ఏం చేస్తామంటే కనుక సో ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి టచ్ కాకూడదు స్టూడెంట్స్. టచ్ అయితే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది, సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. సో అప్పుడు కరెంట్ అనేది సో ఈ సెల్ దగ్గర నుంచి ఈ రెండు టచ్ అయ్యాయి కాబట్టి ఇట్లా ఈ వైర్లోకి వచ్చి ఈ వైర్ నుంచి ఎల్ఈడికి వస్తుంది. సో ఆటోమేటిక్గా ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం అసలు ఈ సర్క్యూట్ అంతా వర్క్ చేస్తుందా లేదా. సో అప్పుడు ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఇదంతా ఫిట్ చేసినప్పుడు ఈ రెండుని ప్రెస్ చేసి ఈ రెండు టచ్ అయ్యేలా చేస్తాం. సో ఈ రెండు టచ్ అయినప్పుడు బల్బ్ వెలిగిందో లేదో చెక్ చేస్తాం. వెలిగిందంటే ఆల్ సెట్, అంతా మంచిగానే ఉంది, సర్క్యూట్ టెస్టర్ అంతా బాగానే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని నార్మల్ స్టేజ్లో తీసుకొస్తాం. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఎల్ఈడి గ్లో అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెంట్ లిక్విడ్స్ వేస్తాం. వాటర్తో పాటు లెమన్ జ్యూసు, వాటర్లో లెమన్ జ్యూస్ కలిపి, లేదంటే వాటర్లో వినిగర్ కలిపి, లేదంటే వెనిగర్, అట్లా డిఫరెంట్ లిక్విడ్స్ వేస్తాం. సో అట్లా ఎవ్రీ లిక్విడ్ మనం దాంట్లో పోర్ చేసినప్పుడు ఎల్ఈడి గ్లో అవుతుందా, గ్లో అవ్వట్లేదు మనం చెక్ చేస్తాం. ఒకవేళ ఎల్ఈడి గ్లో అయితే ఆ లిక్విడ్ గుండా కరెంట్ అనేది పాస్ అయినట్టు. సో ఆ లిక్విడ్ అనేది గుడ్ కండక్టర్, ఆ లిక్విడ్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ గుడ్ అనమాట. ఒకవేళ ఎల్ఈడి గ్లో అవ్వకపోతే సో ఆ లిక్విడ్ గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వనట్టు. సో ఆ లిక్విడ్ అనేది బ్యాడ్ కండక్టర్. సో ఆ లిక్విడ్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ వెరీ లో అని అర్థం స్టూడెంట్స్. ఇది మనం చేయబోయే టెస్ట్ అనమాట. సో మీకు దొరికిన ఏ లిక్విడ్ అయినా సరే, కిరోసిన్, కోకోనట్ ఆయిల్, సో లెమన్ జ్యూస్, ఆ జ్యూస్, ఈ జ్యూస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా వేయండి. సో మీకు ఏ లిక్విడ్ అనేది కండక్టర్ కాదని చెక్ చేయాలి, టెస్ట్ చేయాలి అనిపిస్తుందో అలాంటి లిక్విడ్స్ అన్నీ వేయండి. అయితే ఒక్క నిమిషం స్టూడెంట్స్. సో అలా ఇంకొక లిక్విడ్ రీప్లేస్ చేసే ముందు సో ఐరన్ ఏదైతే ఉన్నాయో, లేదంటే వాటర్ మెటల్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒకసారి క్లీన్ చేయండి. ఒక లిక్విడ్ వేసి వాడిన తర్వాత అలాగే డ్రై చేయండి, పూర్తిగా ఎండిపోవాలి. అట్లానే ఈ కాపర్ వైర్ ఉంటే దాని యొక్క లీడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మన కార్బన్ పేపర్ ఉంటుంది దాంతో ఒకసారి ఇలా బ్రష్ చేయండి అనమాట. సో అప్పుడు అది మొత్తం షైనీగా మారుతాయి అనమాట. అట్లా ఈ ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేయండి స్టూడెంట్స్. సో అట్లా మీరు ఇది ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ డిస్టిల్ వాటర్తో చెక్ చేయండి, డ్రింకింగ్ వాటర్తో చెక్ చేయండి, కోకోనట్ ఆయిల్, లెమన్ జ్యూస్, ఇలా డిఫరెంట్ వాటర్తో చెక్ చేయండి. సో డిస్టిల్ వాటర్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఏమైనా ఫీవర్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేస్తారు కదా డాక్టర్స్. సో అప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఒక ఇంజెక్షన్ని ఫస్ట్ పొడి సపరేట్ బాటిల్లో ఉంటుంది, సో వాటర్ సపరేట్ ప్యాక్లో ఉంటుంది. సో దాంట్లో వాటర్ తీసి ఆ పౌడర్లో కలిపి అప్పుడు ఇంజెక్షన్లో రెండు మిక్స్ చేసి అప్పుడు చేస్తారన్నమాట. సో అదేంటి అంటే వాటర్ డిస్టిల్ వాటర్ అనమాట. సో డిస్టిల్ వాటర్లో ఎటువంటి సాల్ట్స్ ఉండవు, ఇట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అనమాట. సో మనకి రైన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని డిస్టిల్ వాటర్ అని కూడా అంటాం. ఈ డిస్టిల్ వాటర్ జనరల్గా మనకి ల్యాబ్స్లో ఉంటుంది స్టూడెంట్స్. సో అట్లా డ్రింకింగ్ వాటర్కి, కోకోనట్ ఆయిల్కి, ఇంకా అన్నిటికీ టెస్ట్ చేసి చూడండి, ఓకేనా. సో అట్లా మనకి ఎప్పుడైతే ఆ బల్బ్ గ్లో అయిందో ఆటోమేటిక్గా మనం ఏం చెప్తాం, ఆ లిక్విడ్ అనేది గుడ్ కండక్టర్ అని మనం చెప్తాం. ఆ లిక్విడ్ గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయిందని మనం చెప్తాం స్టూడెంట్స్. దట్ ఈస్ ద కేస్ అనమాట. అయితే అంతకుముందు మీరు ఎల్ఈడి గ్లో అవునప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దాని యొక్క బ్రైట్నెస్ అనేది సో ఎప్పుడు ఒకేలాగా గ్లో అవుతుందా, ఒకసారి బాగా బ్రైట్గా, ఒకసారి బాగా డిమ్గా, అట్లానే ఏమన్నా
ఉందా లేదో చెక్ చేయాలన్నమాట. సో ఎవ్రీ టైం ఎవ్రీ లిక్విడ్కి ఒకే అంతే ఇంటెన్సిటీతో అంతే బ్రైట్నెస్ ఇస్తుందా లేదా బ్రైట్నెస్ తగ్గిందా అది కూడా మీరు చెక్ చేయాలి స్టూడెంట్స్. సో ఆ బ్రైట్నెస్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కనుక సో ఎంత కరెంట్ వస్తుంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఆబ్వియస్గా మనకి లిక్విడ్స్ అనేవి కరెంట్ని కండక్ట్ చేస్తాయి, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, బట్ మనకి మెటల్స్ చేసినంత పర్ఫెక్ట్గా చేయవన్నమాట. ఓకేనా స్టూడెంట్స్. సో అందుకే ఈ లిక్విడ్స్ డిఫరెంట్ లిక్విడ్స్ వేసినప్పుడు ఒక్కొక్కలాగా గ్లో అవుతూ ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే అవి కండక్ట్ చేస్తున్నాయి బట్ బాగా కండక్ట్ చేయట్లేదు, అండ్ ఆ ఎల్ఈడి గ్లో అవ్వడానికి కావాల్సిన మినిమం కరెంట్కు అవి సప్లై చేయలేకపోతున్నాయి అని అర్థం. ఇప్పుడు ఇది డిమ్గా వెలిగితే, ఇంటెన్సిటీ తక్కువగా వెలిగితే, అట్లాగే ఇది బాగా వెలిగితే సో ఓకే ఆ ఎల్ఈడికి కావాల్సిన కరెంట్ ఎంత ఇంటెన్సిటీ కావాలో అంత కరెంట్ అవి సప్లై చేయగలుగుతుందని దాని అర్థం స్టూడెంట్స్. ఓకేనా. ఎప్పుడైతే వీక్ కరెంట్స్ వస్తాయి ఆ టైంలో ఇది అంత బాగా గ్లో కాదు స్టూడెంట్స్. ఓకే, దట్ ఈస్ ద కేస్ అనమాట. సో ఎల్ఈడీస్ అంటే ఎట్లా ఉంటాయి స్టూడెంట్స్, దాంట్లో ఒకటేమో చాలా కింద మనకి టూ ఉంటాయి అనమాట. సో వాటిలో ఒకటేమో చాలా బారుగా ఉంటుంది, ఒకటేమో చాలా పొట్టిగా ఉంటుంది. సో విచ్ మీన్స్ ఒకటేమో చాలా లాంగ్ ఉంటుంది, ఒకటేమో షార్ట్గా ఉంటుంది. సో లాంగ్ ఎందుకు ఉందంటే షార్ట్గా ఎందుకు ఉంది, లాంగ్గా ఉండేది పాజిటివ్ అని, షార్ట్గా ఉండేది నెగిటివ్ అని అర్థం స్టూడెంట్స్. ఓకేనా. లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అని మనం అంటాం ఎల్ఈడీస్ అంటే. సో ఎందుకు ఎల్ఈడీస్ని వాడుతున్నామంటే కనుక సో ఇవి చాలా చాలా లో కరెంట్కే గ్లో అవుతాయి అనమాట. సో ఎక్కువ కరెంట్ ఇవి యూస్ చేయవు. సో అందుకే ఎల్ఈడీస్ని మనం ఇండికేటర్స్ లాగా చాలా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో మనం యూస్ చేస్తాం. ఎందుకు, చాలా స్మాల్ కరెంట్కి కూడా ఇవి గ్లో అవుతాయి కాబట్టి ఇండికేటర్స్లో యూస్ చేస్తాం. సో నెక్స్ట్, వెన్ డూ లిక్విడ్స్ కండక్ట్? వెన్ డూ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? సో ఎప్పుడు లిక్విడ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయి, ఎప్పుడు లిక్విడ్స్ అనేవి వాటి గుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాయి? సో అంతకుముందు అబ్జర్వేషన్లో చూస్తే డిస్టిల్డ్ వాటర్ ఏదైతే ఉందో సో అది మనకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయట్లేదు స్టూడెంట్స్. ఓకే, అప్పుడు గుడ్ కండక్టర్ కాదు, బ్యాడ్ కండక్టర్. బట్ మీరు అదే డిస్టిల్ వాటర్కి సో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి చూడండి, అప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ అనేది పాస్ చేస్తుంది అనమాట. సో మనం కొంచెం డిస్టిల్ అమౌంట్ వాటర్ తీసుకోండి, ఆ డిస్టిల్ వాటర్తో టెస్ట్ చేసి చూడండి ఎల్ఈడి గ్లో అయిందో లేదో. ఆబ్వియస్గా గ్లో అవ్వదు, బ్యాడ్ కండక్టర్. సో ఇప్పుడు ఆ డిస్టిల్ వాటర్ కొంచెం సాల్ట్ వేసి సేమ్ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయండి. సో ఇప్పుడు అది తీసేయండి, మొత్తం అన్ని క్లీన్ చేయండి, మళ్ళీ కొంచెం డిస్టిల్ వాటర్ వేసి దానికి కాపర్ సల్ఫేట్ వేయండి. ఇప్పుడు ఏమవుతుందో లేదు చూడండి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ వేయండి, నెక్స్ట్ ఏదో ఒక డిటర్జెంట్ వేయండి. సో అట్లా చేసి చూడండి. సో ఆబ్వియస్గా మీరు డిఫరెంట్ వేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే లిక్విడ్స్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది స్టూడెంట్స్, కండక్టివిటీ వస్తుంది అనమాట. ఓకేనా. సో అది మనం చూసిన సో వాటర్లో ఎప్పుడైతే సాల్ట్స్ కానీ యాసిడ్స్ కానీ బేసెస్ కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది గుడ్ కండక్టర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే అవేమీ లేవో ఓన్లీ డిస్టిల్ వాటర్ ఉంటుందో అప్పుడు బ్యాడ్ కండక్టర్ మనకి అవుతుంది స్టూడెంట్స్. సో నార్మల్గా మన ఇంట్లో వచ్చే ట్యాప్ వాటర్ కావచ్చు, లేదంటే మనకి దొరికే డ్రింకింగ్ వాటర్ ఆల్ అరౌండ్ అస్ అనేది అదంతా కూడా ఇంప్యూర్ అంటే మరీ ఇంప్యూర్ అని కాదు, బట్ నాట్ డిస్టిల్ అనమాట. సో వాటిలో ఏదో ఒక సాల్ట్స్ ఉంటాయి, ఏదో ఒక యాసిడ్ సాల్ట్స్ కానీ నార్మల్ సాల్ట్స్ కానీ బేసెస్ కానీ ఏదో ఒకటి ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏదో ఒక మినరల్స్ ఏదో ఒకటి ఉంటాయి. సో వాటి వల్ల అది ఇంప్యూర్ వాటర్ అవుతుంది. సో వాటి గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది స్టూడెంట్స్. చాప్టర్ బిగినింగ్లో మీకు చెప్పాను కదా, సో ఎందుకు మన పేరెంట్స్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని వెట్ హ్యాండ్స్తో ముట్టుకోవద్దు అంటారు, ఎందుకు రైతులు పొలాల దగ్గర మోటార్స్ని ఆన్ చేసేటప్పుడు షాక్ కొడుతుందంటే సో మన చుట్టూ ఉన్న వాటర్ ఏదైతే ఉందో దాంట్లో చాలా సాల్ట్స్, మేబీ బికాస్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్స్, బికాస్ ఆఫ్ యాసిడ్ సొల్యూషన్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవన్నీ ఉండడం వల్ల వాటర్ గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయ్యి వచ్చి మనకి టచ్ అయ్యి మనకి షాక్ కొడుతుంది అనమాట. సో ఒకటే విషయం స్టూడెంట్స్, ఎలక్ట్రిసిటీ అనేదితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. సో ఇది కాషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ డేంజర్. సో ప్లగ్స్లో వేలు పెట్టడాలు, లేదా ఇంట్లో ఎలక్ట్రికల్స్ అప్లయన్సెస్ కానీ ఎలక్ట్రికల్ స్విచ్చెస్ కానీ సో వీటన్నిటికి హై వోల్టేజ్ కరెంట్ మీ ఇంట్లో ఉండేదంట. సో దాంతో మీరు ఆటలాడద్దు. మీరు ఏ ఎక్స్పెరిమెంట్స్ చేసినా కూడా ఇది కూడా చూడండి. సో మీకు ఇందాక డయాగ్రామ్లో కనిపిస్తున్నాయి కదా, నార్మల్ స్మాల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, సో వాటిలో ఉండే కరెంట్ అయితే మీకు షాక్ కొట్టదు. సో వీటిని మాత్రమే యూస్ చేయండి, వీటితో మాత్రమే మీరు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేయండి తప్పించి సో ఇంట్లో ఉండే బిగ్ కరెంట్స్ ఏదైతే ఎలక్ట్రికల్ సాకెట్స్, ప్లగ్స్ ఇంకా అవి వీటి దగ్గరికి అస్సలు పోవద్దు స్టూడెంట్స్, అవన్నీ షాక్ కొడతాయి మీ హెల్త్కి. సో ఇట్స్ విల్ డేంజర్ అనమాట. సో చాలామంది కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ వెరీ డేంజర్.
అలాగే మీరు కండక్టర్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా కండక్టింగ్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో లైక్ ఐరన్ ఇవి ఎప్పుడైతే సరే కరెంట్కి కాంటాక్ట్లో వెళ్తాయో ఆటోమేటిక్గా ఆ మెటీరియల్ గుండా కరెంట్ పాస్ అవుతుంది. సో ఆ కండక్టర్ని మీరు టచ్ చేస్తే మీకు కూడా షాక్ కొడుతుంది స్టూడెంట్స్. సో ఇది కూడా డేంజర్ కాబట్టి సో అట్లా కండక్టర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు డిఫరెంట్ యాడ్ చేసినప్పుడు ఆబ్వియస్గా మనకి ఏమవుతుందంటే కనుక గుడ్ కండక్టర్లో మారుతుంది స్టూడెంట్స్. సో ఫైనల్గా మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే కనుక వాటర్ విత్ సాల్ట్స్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ అనమాట. వాటర్ విత్ సాల్ట్స్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. సాల్ట్స్తో ఉన్న వాటర్ ఇప్పుడు కూడా గుడ్ కండక్టర్ స్టూడెంట్స్. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ఈ లిక్విడ్స్ గుండా పాస్ అవుతుంది స్టూడెంట్స్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈ లిక్విడ్స్ కూడా పాస్ అవడం వల్ల సో ఆ లిక్విడ్స్లో పాస్ అవడం వల్ల అక్కడ ఏమైనా కెమికల్ ఎఫెక్ట్ ఉంటుందా, ఆ లిక్విడ్స్లో ఏమైనా కెమికల్ కాంపోజిషన్స్లో డిఫరెన్స్ ఏమైనా వస్తుందా, సో దాని యొక్క కెమికల్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎఫెక్ట్స్. సో ఇప్పటివరకు మనం డిఫరెంట్ సొల్యూషన్స్ గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో లేదు చెక్ చేసాం. సో ఇప్పుడు ఒక పొటాటో తీసుకుని ఈ పొటాటో ఈ యొక్క సర్క్యూట్లో ఇదేమో బ్యాటరీ, ఇదేమో ఎల్ఈడి. సో దీని 2 ఎండ్స్ తీసుకొచ్చి పొటాటోలో పెట్టామన్నమాట. సో అలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టేసాం. అట్లనే ఈ 2 ఎండ్స్ మధ్య డిస్టెన్స్ 1 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట, అంతకంటే తక్కువే. సో అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే సో ఇక్కడ ఒక గ్రీనిష్ స్పాట్ అని మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇది దేనివల్ల అంటే కనుక కెమికల్ చేంజ్ వల్ల. ఆ గ్రీనిష్ స్పాట్ వచ్చేసి కెమికల్ చేంజ్ వల్ల. సో ఇది కరెంట్ ఈ పొటాటో గుండా పాస్ అవడం వల్ల వచ్చిన కెమికల్ చేంజ్ స్టూడెంట్స్. ఓకేనా, దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇది మనకి పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఇది ఏదైతే పాజిటివ్ టెర్మినల్ యొక్క బ్యాటరీ కనెక్ట్ అయిన వారి దగ్గర కనిపిస్తుంది కానీ నెగిటివ్ టెర్మినల్ దగ్గర కనిపించదు స్టూడెంట్స్. అదొకటి ఇంకోటి ఇంపార్టెంట్ విషయం అనమాట. దట్ ఈస్ ద థింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అనమాట. సో ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఇదే స్టూడెంట్స్. సో బ్యాటరీ, ఇందాక మనం చూసిన బ్యాటరీని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. సో ఫస్ట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ ఎలా చేశారో దీనిలో ఉంది స్టూడెంట్స్, అది ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో చూడండి. సో ఇప్పుడు మీ సొంతంగా మీరు ఒక సెల్ని తయారు చేసుకోవడం ఎట్లా అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. మేక్ యువర్ ఓన్ సెల్. మన యొక్క సొంత సెల్ మనం తయారు చేసుకోవడం ఎట్లా. ఓకే స్టూడెంట్స్. సో దీనికోసం మీకు ఏం కావాలంటే సో 2 ఇంజెక్షన్ బాటిల్స్ తీసుకోండి. తెలుసు కదా, ఇంజెక్షన్ బాటిల్స్ తీసుకుని మీరు 5 సెంటీమీటర్స్ లాంగ్ ఉండే థిక్ కాపర్ వైర్ ఏదైతే ఉంటుందో అలాంటివి 2 పీసెస్ తీసుకోండి అనమాట. సో శాండ్ పేపర్ని యూజ్ చేసి వాటిని బాగా రబ్ చేయండి. అట్లనే ఆ శాండ్ పేపర్ని యూజ్ చేసి వాటి యొక్క ఆ ఎడ్జెస్లో 1 సెంటీమీటర్స్ వరకు స్క్రాప్ చేయండి అన్నమాట. సో ఇట్లా ఈ కాపర్ వైర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇట్లా అవ్వాలి స్టూడెంట్స్, బయట నీడిల్స్ తీయడం అనమాట. సో తర్వాత ఏం చేస్తారంటే నార్మల్గా ఒక వాడేసిన డ్రై సెల్ ఉంటుంది కదా, సో ఆ డ్రై సెల్ ఒకటి తీసుకుని దాని యొక్క అవుటర్ మెటల్ కవర్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే అది జింక్తో తయారవుతుంది. సో దాన్ని 2 మిల్లీమీటర్స్ వైడ్ ఉన్న అండ్ 5 సెంటీమీటర్స్ లాంగ్ ఉన్న స్ట్రిప్స్ కింద కట్ చేయండి. సో ఇప్పుడు అంతకుముందు మనం కాపర్ వైర్స్ తీసుకున్నాం కదా, కాపర్ బిట్స్ తీసుకున్నాం కదా, అవేమో ఇదిగో ఇక్కడ కాపర్ దీంట్లో ఒకటి పెడతాం. అట్లనే ఇప్పుడు డ్రై సెల్ నుంచి జింక్ తీసుకున్నాం కదా, అది కూడా దీంట్లో ఒకటి మనం ప్లేస్ చేస్తాం స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇలాగా ఈ ఇంజెక్షన్ బాటిల్ ఏదైతే ఉందో దానికి ఒక రబ్బర్ క్యాప్ పెట్టి దాంట్లో ఈ 2 పెట్టి హోల్స్ పెట్టి ఈ 2 ఇట్లా ప్లేస్ చేస్తాం అనమాట. మేక్ షూర్ దట్ ఏంటంటే కనుక ఈ 2 టచ్ కాకూడదు అనమాట, కాపర్ జింక్ స్ట్రిప్స్ అట్లా చూడాలి. సో చూసి తర్వాత ఏం చేస్తామంటే ఈ బాటిల్లో ఉన్న జింక్ని తీసుకొచ్చి ఈ బాటిల్లో కాపర్కి పెడతాం. సో డైరెక్ట్ ఈ కాపర్ని తీసుకెళ్ళి ఎల్ఈడి యొక్క పాజిటివ్కి, ఈ జింక్ తీసుకొచ్చి ఎల్ఈడి యొక్క నెగిటివ్కి ఇస్తాం. సో ఇలా సెటప్ చేసేస్తాం అనమాట. సో సెటప్ చేసేసాక ఈ బాటిల్స్లో ఒక లిక్విడ్స్ పోయాలి. ఏం లిక్విడ్స్ పోస్తామంటే కనుక మనం ఫస్ట్ ఈ బాటిల్స్లో మనం కొంత వాటర్ పోస్తాం స్టూడెంట్స్. సో వాటర్ పోసాక మనం వాటర్ అక్కర్లేదు, ఫస్టే మనం డైల్యూట్ చేసుకుంటాం. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం, దాంట్లోనే వాటర్ మిక్స్ చేసేసి బయటే వేరే దాంట్లోనే వాటర్ మిక్స్ చేసి దాన్ని డైల్యూట్ చేసుకుంటాం. డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట.
సో డైల్యూట్ కాన్సన్ట్రేటెడ్ అని కెమిస్ట్రీ ల్యాబ్స్లో కానీ కెమికల్స్లో కానీ 2 వర్డ్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఒకటేంటి కాన్సన్ట్రేటెడ్ అంటాం, ఇంకోటి ఏంటి డైల్యూటెడ్ అంటాం. సో డైల్యూటెడ్ ఏంటి, కాన్సన్ట్రేటెడ్ ఏంటి ఏంటంటే, సో ఇప్పుడు కనుక సల్ఫ్యూరిక్ యాసిడే తీసుకున్నాం, సో ప్యూర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ లేదంటే దాంట్లో చాలా తక్కువ వాటర్ కానీ మిక్స్ చేస్తే కనుక దాన్ని కాన్సన్ట్రేటెడ్ అంటాం. అలా కాకుండా సల్ఫ్యూరిక్ యాసిడ్లో కానీ ఏదో ఒక యాసిడ్లో ఎక్కువ వాటర్ కలిపేస్తే దాన్ని డైల్యూటెడ్ అని అంటాం. అంతెందుకు, మీరు ఇప్పుడు పాలు కొనుక్కుంటున్నారు ఎవరి దగ్గర, వాళ్ళు మీకు ప్యూర్ పాలు పోస్తే కాన్సన్ట్రేటెడ్ పాలు అంటాం. సో వాళ్ళు ఒక పావు లీటర్ పాలు లేదంటే 1 లీటర్ పాలలో 1 లీటర్ పాలు కోసం దాంట్లో 2 లీటర్ నీళ్లు కలిపేసి 3 లీటర్ల పాలు తయారు చేస్తున్నారు అనుకోండి వాళ్ళు. సో దాన్ని అప్పుడు మనం డైల్యూటెడ్ పాలు అంటాం అనమాట. అంతే స్టూడెంట్స్, మీకు అర్థమయ్యే భాషలో కల్తీ అంటాం కదా మనం, అదనమాట. సో అట్లా కల్తీ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ తగ్గిద్ది అనమాట. సో ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ రెండిట్లో, డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ రెండిట్లో పోస్తాం అనమాట. సో దీనికి ఒక ఎల్ఈడి కనెక్ట్ చేస్తాం, దట్స్ ఈ స్టూడెంట్స్, అంతే. ఇదే మన ఓన్ బ్యాటరీ అనమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే కనుక కొంత టైం అయ్యాక ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది అనమాట. సో ఇది మన ఓన్ సెల్, బ్యాటరీలో తయారు చేస్తాం. సో తర్వాత మీరు లెమన్ జ్యూసు, టామరిన్ జ్యూసు, టొమాటో జ్యూస్ ఇలా మీకు ఇష్టం వచ్చినవన్నీ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్ దాంట్లో వేసి ఎప్పుడైనా సరే కరెంట్ వస్తుందా లేదో చెప్పండి, ఎల్ఈడి గ్లో అవుతుందో లేదో చెప్పండి. ఒకవేళ గ్లో అయితే కనుక మీకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా మనం ఇప్పిద్దాం అవసరం అయితే. ఓకేనా స్టూడెంట్స్, సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక, సో మనం ఇట్లా జింక్ ఉంది కదా, ఈ జింక్ అనేది స్లోగా వెళ్ళి ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్లో డిజాల్వ్ అవుతుంది అనమాట, కలిసిపోయిద్ది అనమాట. సో అలాగే మనకి ఇంకేం అబ్జర్వ్ చేస్తామంటే కనుక మనకి బబుల్స్ అనేవి కూడా మనకి కాపర్ రాడ్ దగ్గర బబుల్స్ వస్తాయి అనమాట. సో దీని అర్థం ఏంటంటే కనుక ఇక్కడేమో బబుల్స్ వస్తాయి, ఈ జింక్ ఏమో దీంట్లో డిజాల్వ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక ద కరెంట్ ఈస్ పాస్డ్ ఫ్రమ్ కాపర్ రాడ్ టు జింక్ రాడ్. సో కాపర్ రాడ్ నుంచి జింక్ రాడ్కి కరెంట్ అనేది పాస్ అవుతా ఉంది స్టూడెంట్స్. ఓకేనా. సో ఈ రాడ్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోడ్స్ అని అంటాం అనమాట, అలాగే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎలక్ట్రోలైట్ అని అంటాం, దీన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అని అంటాం స్టూడెంట్స్. డ్రై సెల్ వేరు, ఎలక్ట్రోలైటిక్ సెల్ వేరు. సో ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఇది, డ్రై సెల్ అంటే నార్మల్ బ్యాటరీస్ ఉంటాయి కదా అవి స్టూడెంట్స్. సో కాపర్ నుంచి జింక్కి కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, వీటిని ఎలక్ట్రోడ్స్ అంటాం, ఇది ఎలక్ట్రోలైట్ అంటాం. జింక్ ఏమో డిజాల్వ్ అయిపోతుంది, కాపర్ దగ్గర ఏమో బబుల్స్ వస్తున్నాయి. సో అవన్నీ కూడా మనకి జరిగే కెమికల్ చేంజెస్ అనమాట. అక్కడ ఏం కెమికల్ చేంజెస్, జింక్ డిజాల్వ్ అయిపోవడం కెమికల్ చేంజే, అక్కడ మనకి బబుల్స్ రావడం కెమికల్ చేంజే. ఇక్కడ ఏమవుతుందంటే కనుక కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది స్టూడెంట్స్. సో ఈ మెథడ్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రాలిసిస్ అని అంటాం అనమాట, దట్ ఈస్ ద థింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రోప్లేటింగ్ అనమాట. సో ఎలక్ట్రోప్లేటింగ్ వచ్చి నేర్చుకోబోయే ముందు స్టూడెంట్స్, మీ చుట్టూ లేదంటే మీ ఇంట్లో మీరు చూసే చాలా వస్తువులు కొన్ని చాలా చాలా షైనీగా ఉంటాయి. సో అలాంటి వస్తువులు మీరు ఒకసారి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు కొత్త బైసికిల్ ఆర్ కొత్త ఏమన్నా కొంటే కనుక అవి చాలా షైనీగా ఉంటాయి. సో షైనీగా ఉన్న వాటి మీద లైట్గా మీరు క్రాచెస్ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఏమైందంటే సో అది బ్రేక్ అయిన తర్వాత లోపల అంత షైనీనెస్ ఉండదు. సో పైన ఉన్న షైనీనెస్ లోపల ఉండదు. సో లోపల వేరే మెటీరియల్ ఉంటుంది, పైన వేరే మెటీరియల్ ఉంటుంది. పైన ఉన్న మెటీరియల్ చాలా షైనీగా ఉంటుంది, లోపల ఉన్న మెటీరియల్ చాలా షైన్ లేకుండా ఉంటుంది. సో ఇట్లా ఒక మెటీరియల్ పైన ఇంకొక మెటీరియల్ని కోట్ చేయడం ఎట్లా, సో ఇలా ఒక మెటీరియల్ మీద ఇంకొక మెటీరియల్ని కోట్ ఎందుకు చేస్తున్నారు. సో ఈ పైన ఉన్నది కనుక ఎప్పుడైనా మనకి స్క్రాచెస్ పెడితే పోతుంది, షైనీనెస్ పోతుంది అనమాట. సో లోపల మెటీరియల్ కూడా ఫుల్గా షైనీగా చేస్తే అసలు మనం స్క్రాచ్ చేసినప్పుడు కూడా పోదు కదా. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ తెలుసుకుందాం స్టూడెంట్స్. సో అదే ఎలక్ట్రోప్లేటింగ్ అనమాట. సో ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఒక మెటీరియల్ మీద ఇంకొక మెటీరియల్ని ఒక లేయర్ లాగా, ఒక పూతలాగా పోయడాన్ని, ఒక కోటింగ్లా వేయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. సో ఎలక్ట్రోప్లేటింగ్ ఎలా చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్ ఎందుకు చేస్తున్నామో అది చూస్తాం. సపోజ్ ఇక్కడ ఒక ఐరన్ కీ ఉంది. సో ఐరన్ కీ మీద మనం కాపర్తో ఒక లేయర్లా వేద్దాం అనుకున్నాం. సో ఐరన్ అనేది ఒక మెటీరియల్. సో ఆ మెటీరియల్ మీద మనం కాపర్ని పూద్దాం, ఒక లేయర్ లాగా వేద్దాం, ఒక కోటింగ్ లాగా వేద్దాం అనుకున్నాం. సో దానికోసం మనం ఎట్లా చేయొచ్చు అంటే, సో ఒక బౌల్ తీసుకుంటాం, దాంట్లో
ఒక కాపర్ ప్లేట్ తీసుకుంటాం. సో దాని యొక్క డైమెన్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. కాపర్ ప్లేట్ యొక్క సైజ్ వచ్చి 2 సెంటీమీటర్స్ ఇంటూ 5 సెంటీమీటర్స్ అనమాట. అట్లానే క్రిస్టల్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ తీసుకుంటాం. కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ తీసుకుంటాం. అట్లానే ఒక ఐరన్ కీ తీసుకుంటాం. సో గ్లాస్ బేకర్లో వీటిని డిప్ చేస్తాం. ఈ కాపర్ ప్లేట్కి ఒక వైర్ కనెక్ట్ చేస్తాం. ఈ ఐరన్ కీకి ఒక వైర్ కనెక్ట్ చేసి దీని ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఒక స్విచ్ పెడతాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే కనుక దీంట్లో ఇక్కడ వాటర్ పోస్తాం. ఆ వాటర్లో మనం కాపర్ సల్ఫేట్ అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా మనం పోస్తాం అనమాట. సో ఇవన్నీ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ కాపర్ సల్ఫేట్ ఏదైతే ఉందో క్రిస్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్యూర్ వాటర్లో మనం డిజాల్వ్ చేస్తాం అనమాట. సో దట్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తయారవుతుంది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అది డీప్ బ్లూ కలర్లో ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తామంటే ఒక బేకర్లో వేస్తాం. అట్లనే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా వేస్తాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తాం కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ని ప్యూర్ వాటర్లో డిజాల్వ్ చేసి చాలా కాన్సన్ట్రేషన్గా తయారు చేసి ఆ బేకర్లో వేస్తాం. తర్వాత కొంత డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా యాడ్ చేస్తాం. ఈ రెండు అక్కడ దాంట్లో యాడ్ చేస్తాం స్టూడెంట్స్. సో ఇట్లా ఈ అరేంజ్మెంట్ అంతా చేసిన తర్వాత సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ రెండు టచ్ కాకూడదు, అట్లనే ఇలా హ్యాంగ్ అవ్వాలన్నమాట. సో ఇదంతా ప్రొసీజర్ అయిపోయాక ఒక 10 మినిట్స్ పాటు బ్యాటరీ ఆన్ చేస్తాం. సో 10 మినిట్స్ తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఈ ఐరన్ కీ ఏదైతే ఉందో అది షైనీ బ్రౌన్ కలర్తో కోట్ చేయబడుతుంది. అండ్ ఆ కలర్ ఎందుకు వచ్చింది, అలాగే బ్యాటరీ టెర్మినల్స్ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, సో కాపర్ ఎందుకని ఈ ఐరన్ కీ మీద డిపాజిట్ అయ్యింది. సో ఇదంతా కూడా మనకి ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. సో ఐరన్ కీ మీద కాపర్ వచ్చి ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. దీని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో, ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుందో, ఈ లిక్విడ్ అనేది కండక్టింగ్ లిక్విడ్ అయిపోయింది. ఎందుకు దీంట్లో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్గా చేసాం కాబట్టి సో దీని యొక్క కండక్టివిటీ పెరిగింది. సో కరెంట్ అనేది లిక్విడ్లో పాస్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమైందంటే కనుక సో ఏదైతే కాపర్ సల్ఫేట్ ఆల్రెడీ మనం ఈ లిక్విడ్లో కాపర్ సల్ఫేట్ ఉంది కదా, సో ఈ లిక్విడ్లోని కాపర్ అనేది వెళ్ళి ఈ ఐరన్ కీ దగ్గర ఒక లేయర్ లాగా పేస్ట్ అయిపోయింది అనమాట. ఓకే స్టూడెంట్స్ కాపర్. సో ఎప్పుడైతే లిక్విడ్లో ఉన్న కాపర్ అనేది వెళ్ళి దీంట్లో పేస్ట్ అయిపోయిందో అంతకుముందు లిక్విడ్లో ఏముండాలి కాపర్ సల్ఫేట్ రెండు ఉండాలి. బట్ ఇక్కడ ఉన్న కాపర్ వెళ్ళి దీంట్లో ఐరన్ మీద వెళ్ళిపోతే అక్కడ ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. సో అందుకే దాన్ని కంప్లీట్ చేయడం కోసం ఈ కాపర్ ప్లేట్ ఉంది కదా, సో ఈ కాపర్ ప్లేట్కు ఉన్న కాపర్ వెళ్ళిపోయి ఆ లిక్విడ్లో కలిసిపోయింది. సో ఆల్రెడీ లిక్విడ్లో ఉన్న కాపర్ ఏమో వెళ్ళి ఐరన్ కీ మీద పేస్ట్ అయిపోతేనేమో ఇక్కడ కాపర్ ప్లేట్ మీద కాపర్ వచ్చేసి లిక్విడ్లో కలిసిపోయింది. సో అప్పుడు ఓవరాల్గా బ్యాలెన్స్ అనేది జరిగిద్ది అనమాట. ఫైనల్గా అంత కాపర్ ఉంటుంది అనమాట. సో మనం బయట నుంచి చూస్తే ఇక్కడ ఉన్న కాపర్ ఇక్కడికి వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఉన్న కాపర్ లిక్విడ్లోకి వెళ్తుంది, లిక్విడ్లో ఉన్న కాపర్ దీని మీదకి వెళ్తుంది. సో ఫైనల్గా ఈ మనం ఏదైతే కాపర్ ప్లేట్ పెట్టామో ఆ కాపర్ అనేది వెళ్ళి ఈ కీ మీద అవుతుందన్నమాట. సో దీన్నే మనం ఏంటాం ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. ఒక మెటీరియల్ వచ్చి ఇంకొక మెటీరియల్ మీద కోట్ అయితే కనుక దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. ఇట్లా ఇది జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఒకవేళ దీని ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఒకవేళ ఆ కీ ఏదైతే ఉందో దాన్ని జింక్ కానీ అల్యూమినియంతో కానీ కోట్ చేయాలనుకోండి, సో అప్పుడు మనం ఏ చేంజెస్ చేస్తాం, మనం ఎప్పుడు కాపర్తో కోట్ చేస్తాం. ఒకవేళ జింక్తో కోట్ చేయాలంటే అల్యూమినియంతో కోట్ చేయాలంటే ఎట్లా చేంజ్ చేయొచ్చు. సో అక్కడ కాపర్ ప్లేట్ పెట్టేదాని బదులు జింక్ ప్లేట్ అల్యూమినియం ప్లేటో పెడతాం స్టూడెంట్స్. అంతే. అట్లానే లిక్విడ్లో వేసే పౌడర్స్ అయి కెమికల్స్ చేంజ్ చేస్తాం అనమాట. సో ఇంకోటి మనకి కొన్ని ఇన్ఫీరియర్ మెటీరియల్స్ ఉంటాయి, ఇన్ఫీరియర్ మెటల్స్ ఉంటాయి, ఇంకొన్ని సుపీరియర్ మెటల్స్ ఉంటాయి. సో ఇన్ఫీరియర్ మెటల్స్ అంటే ఏంటంటే కనుక సో ఇవనేవి కూడా అట్మాస్ఫియర్కి, హ్యూమిడిటీకి, కార్బన్ డైఆక్సైడ్కి, ఆక్సిజన్కి రియాక్ట్ అయ్యి చేంజెస్ జరుగుతాయి అనమాట. బట్ ఈ సుపీరియర్ మెటల్స్ అనేవి అట్మాస్ఫియర్కి, హ్యూమిడిటీకి వీటికి రియాక్షన్స్ చేయవు అనమాట. సో ఇప్పుడు మనం ఐరన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది ఇన్ఫీరియర్ మెటల్ అనమాట. సో వాటర్లో ఎయిర్తో కాంటాక్ట్లో ఉంటే ఏమైంది తుప్పు పట్టేస్తాయి కదా, సో తుప్పు పట్టేస్తాయి అనమాట. సో అందుకే మన యొక్క ఐరన్ వస్తువులు తుప్పు పట్టకూడదంటే ఏం చేస్తారు, వాటికి పెయింటింగ్ వేస్తారు, లేదంటే వాటి మీద ఇప్పుడు వచ్చి ఐరన్ వాటి మీద అయితే కనుక ఏదో ఒక మెటీరియల్ని కోట్ చేస్తారు. సో ఆ కోట్ చేసే మెటీరియల్ ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా చేస్తారు. ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా సుపీరియర్ మెటీరియల్ని కోట్ చేస్తారు. ఎందుకంటే సుపీరియర్ మెటీరియల్ అయితేనే తుప్పు పట్టదు, సుపీరియర్ మెటీరియల్ అయితేనే హ్యూమిడిటీతో రియాక్షన్ చేయదు, సుపీరియర్ మెటీరియల్ అయితేనే అట్మాస్ఫియర్, హ్యూమిడిటీ, కార్బన్ డైఆక్సైడ్ వీటన్నిటికి ఎఫెక్ట్ కాదనమాట.
అది స్టూడెంట్స్ అట్లా కోట్ చేస్తారు. సో మెయిన్ పర్పస్ అది మెటీరియల్స్ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం మనం ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తాం అనమాట. సో అలాగే ఎలక్ట్రోప్లేటింగ్ చేయాలంటే ఉండాల్సిన కండిషన్స్ ఏంటి? సో ఎలక్ట్రోప్లేటింగ్ చేయాల్సిన మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో లేదంటే ఏ ఆబ్జెక్ట్ని ఏదైతే చేయాలో అది గ్రీజ్ మ్యాటర్తో ఫ్రీ ఫ్రమ్ గ్రీజ్ మ్యాటర్, దాని మీద ఎటువంటి గ్రీజ్ ఉండకూడదు అనమాట. అలాగే ఏదైతే మెటీరియల్ మీద మనం ఎలక్ట్రోప్లేటింగ్ చేసి ఇంకో కోటింగ్ వేయాలనుకుంటున్నామో అది చాలా రఫ్గా ఉంటే అప్పుడు మెటల్ వచ్చి దాని మీద పర్ఫెక్ట్గా డిపాజిట్ అయ్యి స్టిక్ అయ్యిద్ది అనమాట. అట్లానే కింద ఎలక్ట్రోలైట్ ఉంది కదా, సో ఆ ఎలక్ట్రోలైట్ కూడా చాలా కాన్సన్ట్రేట్గా ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి ఏమైందంటే కనుక స్మూత్ కోటింగ్ అనేది వస్తుంది. సో అలాగే కరెంట్ అనేది ప్రాసెస్ మొత్తం కూడా ఒకేలా కరెంట్ మనం పంపించాలి స్టూడెంట్స్. సో అప్పుడు మనకి ఇక్కడ నుంచి కోటింగ్ అనేది వెళ్ళి ఈ మెటల్ వెళ్ళి ఆ మెటల్ మీద పేస్ట్ లాగా కోటింగ్ అవుతుంది స్టూడెంట్స్. చూడండి ఇది చాలా 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 షైనీగా ఉంది. సో ఈ షైనెస్ అంతా కూడా క్రోమియం వల్ల వచ్చిందనమాట. ఓకే స్టూడెంట్స్, బట్ మీరు స్క్రాచెస్ చేస్తే కనుక సో లోపల ఇంకొక ఐరన్ మెటల్ బయటకు వచ్చేసేది, అది తుప్పు పట్టేస్తుంది. బట్ ఇది తుప్పు పట్టదు, ఇది ఎయిర్తో కానీ హ్యూమిడిటీతో కానీ దేంతో కానీ కాంటాక్ట్లో ఉండదు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అలాంటప్పుడు మొత్తం క్రోమియంతో చేయొచ్చు కదా సార్ అని. క్రోమియం అనేది చాలా కాస్ట్ ఎక్కువ, మొత్తం క్రోమియంతో చేస్తే ఆస్తులు అమ్ముకోవాలి స్టూడెంట్స్. దట్ ఈస్ ద కేస్ అనమాట. సో అందుకే ఇంకా మనం రోల్డ్ గోల్డ్ చూస్తాం. సో గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి తేడా ఏంటంటే గోల్డే తేడా. అంటే నార్మల్ ఏదో ఒక మెటల్స్తో చేసి దానిపైన గోల్డ్ ప్లేటింగ్, గోల్డ్ కవరింగ్ ఇస్తాం కదా, గోల్డ్ షైన్, ఐరన్ షైన్, వెండి షైన్ అట్లా ఇస్తారు. ఐరన్ ఎవరు వెండి, సిల్వర్ ఆర్ గోల్డ్ షైనింగ్ ఇస్తారు. గోల్డ్ కోటింగ్ అని సిల్వర్ కోటింగ్ అని ఇస్తారు అనమాట. సో దట్ అవి బయట నుంచి చూస్తే చాలా షైనీగా మెరుస్తూ ఉంటాయి గోల్డ్ కోటింగ్ వల్ల కానీ సిల్వర్ కోటింగ్ వల్ల కానీ. సో అది గోల్డ్ ఏమో అనుకుంటాం, బట్ అది గోల్డ్ కాదు. దట్ ఈస్ ద థింగ్ స్టూడెంట్స్. సో అట్లా మనకి ఏదైతే ఐరన్ ఇప్పుడు కూడా మనం జింక్తో కానీ లేదంటే నికెల్, క్రోమియం వీటిలో ఏదో ఒక దాంతో పైన మనం ఏం చేస్తాం, ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తాం, కోటింగ్ ఇస్తాం. సో దీనివల్ల ఇవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. సో ఎలక్ట్రోప్లేటింగ్ని కామన్గా చాలాసార్లు ఆర్నమెంట్స్, డెకరేషన్ కూడా యూస్ చేస్తాం స్టూడెంట్స్. నేను చెప్పే కదా, ఇది చూడండి. అలాగే టిన్ క్యాన్స్ ఉంటాయి. సో ఆ టిన్ క్యాన్స్లో కూడా ఐరన్ మీద టిన్ని కోటింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఐరన్ అనేది జింక్ మెటల్తో కోట్ అయినప్పుడు ఐరన్ అనేది మోర్ రెసిస్టివ్ అవుతుంది అనమాట. ఐరన్కి అప్పుడు తుప్పు పట్టదు అనమాట. సో ఇదంతా కూడా మనకి ఎలక్ట్రోప్లేటింగ్ స్టూడెంట్స్. ఓకేనా, ఎలక్ట్రోప్లేటింగ్ గురించిన విషయాలు. సో ఇక్కడితో మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. చాప్టర్ కంప్లీటెడ్. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం చాప్టర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓవరాల్ సమ్మరీని చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా, సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అనే చాప్టర్ యొక్క సమ్మరీని చూద్దాం. సో ఫస్ట్ ఏం చేసాం మనం, సో ఎలక్ట్రికల్ కరెంట్ అంటే మనకు తెలుసు. ఓకేనా, సో కరెంట్ ఏ మెటీరియల్స్ గుండా పాస్ అవుతుందో ఆ మెటీరియల్స్ని గుడ్ కండక్టర్స్ అంటాం, పాస్ అవ్వదో ఆ మెటీరియల్స్ని బ్యాడ్ ఆర్ పూర్ కండక్టర్స్ అంటాం. సో జనరల్గా అన్ని మెటల్స్ కూడా గుడ్ కండక్టర్సే. అట్లానే ఒక మెటీరియల్ గుండా కరెంటు వెళ్తుందా లేదా చెక్ చేయడానికి ఇక్కడ ఒక కిట్ తయారు చేసాం. సో ఇక్కడ ఈ కిట్లో మనం డిఫరెంట్ మెటీరియల్స్ని పెడతాం. సో దట్ మనకి అర్థమవుతుంది దాన్ని బట్టి, సో ఈ మెటీరియల్స్ అనేవి కండక్టర్స్ కాదు అని. సో మనం ఇప్పటివరకు చేసిన మెటీరియల్స్ అన్ని కూడా సాలిడ్ స్టేట్లో ఉంటాయి. సో ఇప్పుడు లిక్విడ్స్ని టెస్ట్ చేస్తాం. సో లిక్విడ్స్ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే లేదా ఎలక్ట్రిసిటీ లిక్విడ్స్ గుండా పాస్ అవుతుందా లేదా, సో వాటికి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనే ప్రాపర్టీ ఉందా లేదా. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే మెటీరియల్స్కి ఉండే ఒక ప్రాపర్టీ అనమాట. సో ఒక మెటీరియల్కి గుడ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉందంటే ఆ మెటీరియల్ కూడా కరెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో అలా లిక్విడ్స్ ఉందో లేదో టెస్ట్ చేయడం కోసం ఒక టెస్టింగ్ కిట్ మనం తయారు చేసామన్నమాట. సో తయారు చేసి డిఫరెంట్ లిక్విడ్స్ అక్కడ దాంట్లో ఇన్సర్ట్ చేసి, సో ఏ లిక్విడ్ ఉన్నప్పుడు ఎంత బ్రైట్నెస్ వస్తుంది, బ్రైట్నెస్ ఒకేలా ఉందా లేదా అనేది కూడా టెస్ట్ చేసి, సో ఏ లిక్విడ్స్కి ఎలక్ట్రికల్ కండక్టివిటీ మంచిగా ఉంది లేదంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ లేదని మనం డిసైడ్ చేస్తాం స్టూడెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే కనుక ఎప్పుడు లిక్విడ్స్ అనేవి కండక్టివిటీ కలిగి ఉంటాయి, ఎప్పుడు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుందంటే మనం డిస్టిల్ వాటర్ అయితే కనుక అసలు కండక్టివిటీ ఉండదు. అదే డిస్టిల్ వాటర్కి సాల్ట్ కానీ కాపర్ సల్ఫేట్ కానీ డిఫరెంట్ యాడ్ చేస్తున్నప్పుడు అది ఇంప్యూర్ వాటర్ అయ్యి అప్పుడు కండక్టివిటీ వస్తుందన్నమాట. అది కూడా మనం అబ్జర్వ్ చేసిన వన్ ఆఫ్ ద పాయింట్ స్టూడెంట్స్.
సో వాటర్ విత్ సాల్ట్స్ ఆర్ యాసిడ్స్ ఆర్ బేసెస్ ఇస్ ఎ గుడ్ కండక్టివిటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలక్ట్రికల్ కరెంట్ లిక్విడ్స్ కూడా కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాటర్ ఇట్ మే బి డిఫరెంట్ సబ్స్టెన్స్ కూడా వెళ్తున్నప్పుడు జరిగే కెమికల్ ఎఫెక్ట్స్ ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సో పొటాటో గుండా కరెంట్ పాస్ అయినప్పుడు సో ఇక్కడ ఏమైంది, గ్రీనిష్ స్పాట్ వచ్చింది, కలర్ చేంజ్ వచ్చింది. ఇది ఒక కెమికల్ చేంజ్ స్టూడెంట్స్. అట్లనే ఎలక్ట్రోలైటిక్ సెల్ని ఎట్లా తయారు చేయాలో మనం డిస్కస్ చేస్తాం. మన యొక్క సొంత సెల్ని ఎట్లా తయారు చేసుకోవాలో. సో లోపల ఉండే లిక్విడ్ని ఎలక్ట్రోలైట్ అంటాం, వాటినేమో ఎలక్ట్రోడ్స్ అంటాం. సో కాపర్ దగ్గర నుంచి జింక్కి కరెంట్ అనేది పాస్ అవుతూ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ అనే కాన్సెప్ట్ అనమాట. సో ఎలక్ట్రోప్లేటింగ్ వచ్చి కొన్ని ఇన్ఫీరియర్ మెటల్స్ ఉంటాయి, సుపీరియర్ మెటల్స్ ఉంటాయి. ఇన్ఫీరియర్ మెటల్స్ అంటే ఆ మెటల్స్ హ్యూమిడిటీకి, అట్మాస్ఫియర్కి, ఆక్సిజన్కి, కార్బోడైన్స్కి రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఐరన్. సుపీరియర్ మెటల్స్ అంటే వీటికి రియాక్ట్ కావు. ఎగ్జాంపుల్ క్రోమియం, నికెల్ అనమాట. సో అందుకే మనం యూస్ చేసే బిల్డింగ్స్లో కానీ కన్స్ట్రక్షన్స్లో కూడా ఐరన్ని యూస్ చేస్తాం ఎందుకు, స్ట్రాంగ్నెస్ కోసం. బట్ అది రియాక్షన్స్ జరిగి తుప్పు పట్టిపోయింది కాబట్టి దాని మీద ఇంకొక లేయర్ని కోట్ చేస్తాం అనమాట. అప్పుడు అది స్ట్రాంగ్గా ఉంటుంది, అప్పుడు బయట వాతావరణంతో రియాక్ట్ కాదనమాట. సో దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. సో ఎలక్ట్రోప్లేటింగ్ ఎట్లా చేయాలో మనం చూసాం. ఇక్కడ ఒక ఐరన్కి కాపర్ కోటింగ్ ఎలా చేయాలో మనం డిస్కస్ చేసాం అనమాట. సో అలాగే ఎలక్ట్రోప్లేటింగ్ వల్ల యూజెస్ ఏంటి కూడా మనం డిస్కస్ చేస్తాం. అట్లనే ఎలక్ట్రోప్లేటింగ్ జరగాలంటే ఏ ఆబ్జెక్ట్ మీద ఎలక్ట్రోప్లేటింగ్ జరగాలో, ఏ ఆబ్జెక్ట్ మీద ఇంకొక లేయర్ వచ్చి ఫామ్ అవ్వాలో దానికి ఉండాల్సిన కండిషన్స్ చూసాం. దాని మీద గ్రీజ్ ఉండకూడదు, అదేమో రఫ్ సర్ఫేస్ ఉండాలి, అలాగే లిక్విడ్ ఏదైతే కాన్సన్ట్రేషన్గా ఉండాలి, కరెంట్ అనేది ఎప్పుడు ఒకేలా పంపించాలని. సో బేసికల్గా మనం క్రోమియం అనేది చాలా షైనీగా కనిపిస్తూ ఉంటుంది, అయితే అది అలాగే తుప్పు కూడా పట్టదు అనమాట. అందుకే ఆ క్రోమియం ఎలక్ట్రోప్లేటింగ్ అనేది మనం చేస్తూ ఉంటాం చాలా మిషన్ పార్ట్స్ మీద. అలానే మనం ఇంకా రోల్డ్ గోల్డ్ అది కూడా ఎలక్ట్రోప్లేటింగ్ స్టూడెంట్స్. అలాగే టిన్ క్యాన్స్ మీద ఐరన్ మీద టిన్ కనెక్ట్ చేయడం, జింక్ ఐరన్ మీద పెట్టడం. సో ఇదంతా కూడా ఏంటి అంటే కనుక ఎలక్ట్రోప్లేటింగ్. సో చాప్టర్ కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్, సమ్మరీ కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీనాథ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బై బై స్టూడెంట్స్.